పేరు వర్షిత్. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను నామవాచకం గురించి చెప్పబోతున్నాను. ఏదైనా పేర్లను తెలియజేసే పదాలను నామవాచకం అని అంటారు. ఉదాహరణలు: రాము అన్నం తింటున్నాడు. ఈ వాక్యంలో రాము అనేవాడు నామవాచకం. సర్వనామం నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు. ఉదాహరణ: ఆమె ఆటలకు వెళ్ళింది. ఈ వాక్యంలో ఆమె అనే పదాన్ని నామవాచకం సర్వనామం అంటారు. క్రియ పనిని గురించి తెలిపేది క్రియ అంటారు. ఉదాహరణ: వెళ్ళు, అమ్ము, తిను మొదలగున్నవి. వాక్యాలు: సీత అన్నం తింటుంది. సరిత నాట్యం చేస్తుంది. ఇక్కడ తింటుంది ఇంకా చేస్తుంది క్రియ. విశేషణం నామవాచకాల సర్వనామాల గుణాలను తెలియజేయు పదాలను విశేషణం అని అంటారు. ఉదాహరణ పదాలు: పచ్చని, అందమైన, గుండ్రమైన, పొడవైన. ఉదాహరణ వాక్యాలు: రమ్యకు పొడవైన జుట్టు ఉన్నది. ఇక్కడ పొడవైన అనే పదము విశేషణం. అవ్యయం లింగ వచన విభక్తుల వలన మార్పు చెందనట్లు వంటిది. ఉదాహరణ: అక్కడ, ఇక్కడ, ఆహో, ఆహా, ఓహో. ధన్యవాదాలు.